ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సంఘమా, ఈ మంగళవార దినములో కొద్దిసేపు దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకోవటానికి మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. దయామెడివైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ సమయాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి నాయన ప్రభా తండ్రి, కొద్దిసేపు నాయన రాత్రికాల సమయంలో ప్రభా నీ పాద సంధాల్లో గడపాలని ప్రభా తండ్రి, కొద్దిసేపు నాయన నీ పాద సంధాల్లో ప్రభా తండ్రి నాయన మేము నాయన ప్రభా తండ్రి సంఘముగా కలిసి ప్రభా ఈ మంగళవార సాయంకాల సమయమందు తండ్రి నాయన సంఘముగా కలిసి ప్రభా తండ్రి నాయన నీ నామంలో ప్రభా తండ్రి నాయన కొద్దిసేపు నాయన ప్రభా తండ్రి మేము వాక్యమును ప్రభా ధ్యానం చేసుకోవాలని మేము ఆశపడుతుండగా ప్రభా తండ్రి ఈ యొక్క తండ్రి నాయన ప్రభా స్తోత్రం తండ్రి సమయమందు మీరే నాయన మాలోనికి నాయన మీరు దిగువచ్చి మీరే తండ్రి అయిన ప్రభా సమస్త విషయాలు నీ కరుణ కృప కాపుదల తోడుగా ఉంచి యేసయ్యా తండ్రి నాయన మీరే మహిమ గంత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్యనామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ సంగమా, ఈ సమయంలో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సౌఖ్యముగా సుఖముగానే ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప మన జీవితాల్లో దేవుడు మనకి తన యొక్క కృపను కాపుదలగా తన యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంచుచున్నందుకు దేవునికి లెక్కలేనని కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మనమందరం కలిసి మన బైబిల్ తెరిచి బైబిల్ గ్రంథములో నుంచి దేవుడి రాత్రికాల సమయంలో మనతో ఏమి వాక్యం ద్వారా మనతో మాట్లాడదలుచుకున్నాడో ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా ఉండి మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు, కాబట్టి మన మధ్య ఆయన ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. చాలండి. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపు మీరు మాతో కూడా ఉండి మాట్లాడుటకు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వైపు చూచుట వలన ఆయన వైపు చూచే వారికి కలిగే 7 ప్రయోజనాల గురించి ఈ రాత్రి 7 విషయాలు ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన తట్టు చూచే వారికి కలిగే 7 ప్రయోజనాలు అంటే ఆయన తట్టు చూడటం అంటే ఏంటి? ఇక్కడ పగలు 3 గంటల సమయంలో అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము మొదటి 7-8 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా సమయంలో పేతురు యోహానులు యాకోబులు
దేవాలయములోనికి, శృంగారమును దేవాలయములోనికి నడిచి వెళుతున్నారంట. వారు దేవాలయములోనికి నడిచి వెళుతూ ఉండగా పుట్టినది మొదలుకొని కొంటివాడైనటువంటి ఒకడు మోసుకొని పోబడుచున్నాడంట. వాడు మోసుకొని పోబడుచు శృంగారమును దేవాలయం దగ్గర రోజు వాడు కూర్చోపెట్టేవాళ్ళు ఉన్నారు. వాడు శృంగారమును దేవాలయం దగ్గర భిక్షం అడుగుతూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తున్నాడు. మరి ఆ వ్యక్తి పేతురు యోహానులను తేరి చూస్తున్నాడంట. అంటే అనేక దినాల నుంచి అక్కడ భిక్షం అడుగుకుంటూ కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి వ్యక్తిని ఆ రోజు వారు వ్యత్యాసంగా దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు తేరి చూస్తున్నాడంట వీరిని. చూస్తున్నప్పుడు ఆ తేరి చూస్తున్నటువంటి వారిని చూచి, అంటే వాడు పుట్టిన మొదలుకొని కుంటివాడు అని రాయబడి ఉన్నది. అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైనప్పటికీ ఈ కుంటివాడైనటువంటి వాడు భిక్షం అడుగుతూ శృంగారమును దేవాలయం దగ్గర కూర్చొని భిక్షం అడుగుతున్నాడంట. భిక్షం అడుగుతున్నటువంటి ఈయన ఒకరోజు అదే యేసుప్రభు వారు జీవించినటువంటి కాలంలో 3.5 సంవత్సరాల కాలంలో యేసుప్రభుల వారితో పాటు ఆయన శిష్యులు చాలా దినాలు ఆ దేవాలయంలోనికి వెళ్ళారు. కానీ మరి అప్పుడు వాడు ఆ దేవాలయం దగ్గర లేడా ఉన్నాడా అనేది మనకు అక్కడ రాయబడలేదు. కానీ పుట్టినది మొదలుకొని కుంటివాడినటువంటి వాడు మోసుకొని పోబడుచు శృంగారముని దేవాలయం దగ్గర వాడిని కూర్చోబెట్టి వాడు భిక్షం అడుగుతున్నటువంటి సమయము. అదే సమయములో వారు పేతురు, యోహాను, యాకోబు 120 మంది ఆత్మాభిషేకం పొందిన తర్వాత పేతురు 2వ అధ్యాయములో ఒక్క ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మారుమనసు పొందినట్టు, పేతురు ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు జరిగించినట్టు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇక్కడ కుంటివాడు శృంగారమును దేవాలయం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుగుతున్నటువంటి వీడు పేతురు, యోహాను అనేక సందర్భాల్లో చూసి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో చూసినప్పటికీ ఈ సమయంలో మాత్రం వ్యత్యాసంగా చూస్తున్నాడు. పేతురును, యోహానును, యాకోబు వ్యత్యాసంగా తేరి చూస్తున్నాడంట. తేరి చూస్తుంటే ఆ కుంటివాడు వీళ్ళ తేరి చూస్తున్నాడని పేతురు, యోహాను, యాకోబులు చూసి మా తట్టు చూడమనిరి అన్నారంట. ఎందుకు మా తట్టు చూడమనిరి? వాడి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వాడేమో వాళ్ళ తట్టు చూస్తున్నాడంటే, తేరి చూస్తున్నాడంట. కానీ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మన తట్టు ఎందుకు విచిత్రంగా ఇతను తేరి చూస్తున్నాడో మనకైతే తెలియదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఒరే మా తట్టు తేరి చూడు అని చెప్తూ, వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. అది మాకు కలిగినది ఏంటంటే, మేము కలిగినది నజరేయుడైన యేసు క్రీస్తుని ఏం చేసి ఉన్నాం? కలిగి ఉన్నాం. మేము నజరేయుడైన యేసు క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి ఆ కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. కాబట్టి మా తట్టు చూడమన్నారంట. అంటే దేవుని తట్టు చూస్తున్నటువంటి ఈ కుంటివానికి దేవుడు అక్కడ స్వస్థతనిచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన తట్టు చూచే వారికి కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే, ఆయన తట్టు చూచే వారికి స్వస్థత కలుగుతుంది. అంటే వాడు మా తట్టు చూడమనిరి అన్నారు. పేతురు, యోహాన్లు, యాకోబులు వీళ్ళు వాడిని ఏమన్నారంటే, మా తట్టు చూడు అని చెప్పి, వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇస్తున్నా అని చెప్తూ నజరేయుడైన యేసు నామమున లే అనగానే వాడు దిగ్గున లేచి నిలచి నడిచి స్తుతించుచు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళిపోయాడంట. అంటే అక్కడ వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనప్పటికీ వాడు అక్కడ స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం.
అంటే ఆయన తట్టు నువ్వు ఈ రాత్రి నువ్వు చూస్తున్నట్లయితే, ఆయన తట్టు నువ్వు చూస్తున్నట్లయితే, ఒకవేళ నీ శరీరములో ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఆయన తట్టు చూస్తున్న నీకు దేవుడు ఏమిస్తాడంటే స్వస్థతనిస్తాడు. మరి ఈ పేతురు యోహానుల తట్టు చూస్తున్నటువంటి వీడికి ఏం కలిగిందంటే, పుట్టినే మొదలుకొని కుంటివాడైనప్పటికీ కుంటివాడినటువంటి వీనికి దేవుడు ఏమిచ్చాడంటే స్వస్థతనిచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన తట్టు చూసే వారికి కలిగే ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఏంటంటే, ఆయన తట్టు చూసే వారికి స్వస్థత కలుగుతుంది. రెండవదిగా మనం చూస్తే 34వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును లేక లజ్జపరచకపోవును అంటే సిగ్గుపరచబడకపోవును. అంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. అంటే రెండవదిగా ఆయన తట్టు చూసే వారికి కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే వెలుగు కలుగుతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు నేను నిజమైన వెలుగును అన్నాడు. అలాగే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను నిజమైన వెలుగును అని దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి ఏం చేశాడంటే వచ్చి ఉన్నాడు. ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు అనేక మందిని వెలిగించుచుండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి రాయబడి ఉన్నది. ప్రియ సహోదరులారా, దేవుడు ఇక్కడ వాక్యము ద్వారా ఏమని సెలవిస్తున్నది అంటే, మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయములో చీకటిలో కూర్చున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచిరి అని వాక్యం ఉన్నది. అంటే చీకటిలో కూర్చున్నటువంటి జనులు ఎందుకు గొప్ప వెలుగును చూశారు అంటే, సహోదరుడైనటువంటి యేసన్న గారు ఏమని చెప్పారు, ఏమని ఆయన యొక్క జీవిత అనుభవాన్ని పాట రూపములో రాశారు. ఇప్పుడున్న పాటలకు కొంచెం మాధుర్యత తగ్గినప్పటికీ ఆయన ప్రతి చరణము ప్రతి పల్లవి ఏది చేస్తూ ఉన్నాడు అంటే ఆ మనిషిని జీవింపచేసేదిగా ఉంటుంది. ఆ ప్రతి ఒక్క చరణం, ప్రతి ఒక్క పల్లవి కానివ్వండి, ప్రతి ఒక్క చరణం కానివ్వండి మనిషిని జీవింపచేసేదిగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు సహోదరులైన యేసన్న గారికి దేవుడు ఇచ్చాడు. ఆ మాట ప్రతి మనిషిని ఏం చేస్తుందంటే జీవింపచేసేస్తుంది. ఓహో, ఇంత మాధుర్యమైనటువంటి మాటలు ఈ పాటలో ఉన్నాయని చెప్పి. మరి ఇక్కడ చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూసి ఆయన ఒక పాటను రాస్తూ, కోటి సూర్య కాంతులైన నీతో సమమగున అని అక్కడ రాస్తున్నాడు. అంటే కోటి సూర్య కాంతులైన నీతో సమమగున అని ఎందుకు రాస్తున్నాడు అంటే, ఒకరోజు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవుడితో గడిపి మోషే ఆ ఆజ్ఞలు కలిగినటువంటి ఆ రాతి పలకలను తీసుకొని కిందకి దిగి వస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖమును చూడలేకపోయి ఆ వెలుగును చూడలేకపోయారంట. అయితే మరి దేవునితో గడిపితేనే అంత వెలుగుమయమైపోయాడు మోషే. మరి ప్రియ సహోదరులారా, ఒకరోజు దేవుని చూడాలనిపించింది మోషేకి. అంటే అనేక సందర్భాల్లో దేవుడే దిగివచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా. మరి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మోషే ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినటువంటి మాటలను తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి వివరిస్తున్నాడు మోషే.
ఒకప్పుడు చాలా సందర్భాల్లో దేవుని స్వరము విన్నాడు, కానీ దేవుని ముఖాముఖిగా చూడలేకపోయానన్న ఎక్కడో అంతర్గతంలో ఒక ఆశ ఉండిపోయినప్పుడు, అయ్యా నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా, నీ యొక్క ముఖపాశ్యమును చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా అని చెప్పినప్పుడు, అప్పుడు దేవుడు మోషే ఆశను చూపించాలన్నప్పటికీ కూడా మోషే దేవుని యొక్క స్వరూపాన్ని మోషేకి చూపించాలని చెప్పి ఆశ దేవునికి ఉన్నప్పటికీ, మోషే దేవుని చూడాలని ఆశ మోషేకు ఉన్నప్పటికీ చూడటం కుదరదని చెప్పాడు. దేవుడు చెప్తూ అన్నాడు, నా ముఖ దర్శనం నువ్వు చూడటం, నా స్వరూపాన్ని నువ్వు చూడటం కాదు, కానీ నేను పలానా చోటకి వెళ్ళి నువ్వు ఆ బండ సందులో దాగి ఉండు. ఆ బండ సందులలో దాగి ఉండినప్పుడు నేను ఆ బండ సందుల మధ్య నడిచి వెళ్తాను, నా వెనక పార్శ్వమును చూడు మోషే అని దేవుడు చెప్పాడు. అంటే వెనక పార్శ్వమును చూస్తున్నటువంటి మోషేకి చూడలేకపోయాడంట. ఆ ముఖ తేజస్సును ఏం చేయలేకపోయాడంటే చూడలేకపోయాడంట. హల్లెలూయా. ఒకరోజు అపోస్తలుడైనటువంటి యోహాను పద్మాస దీపములో పరవాస్తుడిగా ఉన్నటువంటి సమయములో ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూప దర్శనాన్ని యోహాను సాక్షాత్తు చూస్తూ వర్ణిస్తున్నాడు. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె పడి ఉంటిని అంటాడు. ఎందుకు ఆయనను చూడగా చచ్చిన వాని వలె పడి ఉన్నాడంటే ఆ వెలుగుని ఏం చేయలేకపోయాడంటే చూడలేకపోయాడు. ఆయన యొక్క వస్త్రములు హిమము వలె దగదగా మెరియుచుండెను అంటాడు. ఆయన వస్త్రములు హిమము వలె దగదగా మెరియుచుండెను అంటే హిమము వలె దగదగా మెరియుచుండెను అన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వెలుగు కలుగుతుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జపరచకపోవును అంటున్నాడు. అంటే రాత్రి ప్రియ సహోదరుడా, ప్రియ సంఘమా, దేవుని వైపు చూస్తున్న నీతో దేవుడు నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఆయన తట్టు చూస్తున్నట్లయితే ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఆయన నిన్ను తలెత్తుకునే విధంగానే చేస్తాడు, కానీ ఆయన తల దించుకునే విధంగా చేయుడు. నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నట్లయితే, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నట్లయితే, నువ్వు ఆయన కొరకు నమ్మకంగా ఆయనను నువ్వు వెంబడిస్తున్నట్లయితే, ప్రియ సహోదరుడా, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు దిగులు పడవలసిన పని లేదు, నువ్వు బేజారవలసిన పని లేదు, ఏం జరిగిపోతుందో అన్నటువంటి వేదన పడవలసినటువంటి పని లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ఆయన తట్టు చూస్తే చాలు నీకు వెలుగు కలుగుతుంది. నువ్వు ఆయన తట్టు చూస్తే చాలు నీకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని యొక్క నామములో ఒకరోజు పేతురును, యాకోబును, యోహానును యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఒక ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళారు. ఒక ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వారు చూస్తూ ఉండగానే రూపాంతరము చెందారంట. ఆయన ముఖము సూర్యుని వలె దగదగా మెరుస్తుందంట. అంటే అక్కడ రూపాంతరము చెందారు. మరి ఇక్కడ దేవుని వాక్యము, మరి మోషే దేవునితో గడిపినప్పుడే 40 రాత్రులు 40 పగలు ఆయన ముఖము ఎంత ప్రకాశంగా ఉంటే మరి పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభు వారితో పాటు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖ తేజస్సులో ఒక మార్పు చెందితే, ఈరోజు నమ్మకంగా నువ్వు ఆయనను వెంబడిస్తున్నట్లయితే ఆయన వైపు చూస్తున్నటువంటి నిన్ను ఏం చేయడంటే సిగ్గుపరచడు, వెలుగుగా ఉంచుతాడు. అందుకని ద్వితీయోపదేశ కాండ 28:14 అంటాడు, 14 వచనములు అంటాడు, నేను నిన్ను తలలాగా చేస్తాను కానీ తోకలాగా చేయను. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు. నువ్వు తల ఎత్తుకుంటావు కానీ తల దించుకోవు అంటున్నాడు.
అంటే దేవుని వైపు చూస్తేనే నీకు ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూచే వారికి కలిగే ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఆయన వైపు చూసేవారికి స్వస్థత కలుగుతుంది. రెండవది ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది. మూడవది ఆయన వైపు చూసేవారికి 121వ కీర్తన 121వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. 121వ కీర్తన 1వ వచనం 2వ వచనాన్ని చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నేను కన్నులెత్తుచున్నాను, నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలండి. ఇక్కడ యెహోవా వలననే నాకేం కలుగును? సహాయము అంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే ఎందుకో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. మరి కిందకెందుకు చూడట్లేదు? పక్కకెందుకు చూడట్లేదు? వెనక్కెందుకు చూడట్లేదు? ఏంటి 4 దిక్కులు ఎందుకు చూడట్లేదు? పైకి ఎందుకు చూస్తున్నాడు దావీదు? అందుకని కీర్తన గ్రంథములు 61వ కీర్తనలు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమన్నాడు. మొదటి 2-3 వచనాలు. ఎందుకు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుమని చెప్పన్నాడంటే, కొండల తట్టు, కొండ అనేది ఒక ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. కొండ అనేది ఒక ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. కొండ అనేది ఒక ఆత్మీయ అనుభవానికి ఒక లోతైన అనుభవానికి సాదృశ్యంగా ఉంది కొండ అనేది. మరి ఈరోజు ఎందుకు దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమన్నాడు? చాలా సందర్భాల్లో యేసు ప్రభుల వారు తన శిష్యులను ఒలివ కొండల మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆరోహణుడయ్యాడు. ప్రభువు శిష్యులు చూస్తుండగానే వారి మధ్య నుండి ఒలివాల కొండ మీద ఆరోహణమయ్యాడు. మరి సీనాయి పర్వతం మీద మోషే ఆయనతో అనేక రాత్రులు 40 పగళ్ళు గడిపాడు. అంటే పర్వత శిఖరముల అనుభవం అనేటువంటి ఒక బుక్ నేను చదివాను. అంటే పర్వత శిఖరముల అనుభవం అంటే సాధు సుందర్ సింగ్ గారు గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. క్రీస్తుని గురించి అన్వేషిస్తున్నటువంటి సమయంలో సాధు సుందర్ సింగ్ సేవకులు హిమాలయ పర్వతాలు ఎత్తైన పర్వతంలోనికి మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నప్పుడు ఏ మనుష్యుడు కూడా ఆ పర్వతం దిగువ భాగం ఉండటానికి వీలు లేదు. అంటే ఎత్తైన అనుభవం, ఆ యొక్క కొండ ప్రాంతపు కొండ అనుభవము అంటే పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు మిద్దె మీదకి ఎక్కాడు, పైకి ఎక్కాడు. ఎందుకు కింద ప్రార్థన చేసుకోలేదు? ఎందుకు కింద ప్రార్థన చేసుకోలేదు అంటే కొండ శిఖరముల అనుభవము ఒక ప్రార్థన అనుభూతిని సాదృశ్యంగా మనకి చూపిస్తుంది. మరి ఈరోజు మనము ఏకాంత ప్రార్థనలో దేవునితో గడుపుతున్నామా? నీకు సహాయము కావాలి అంటే దేవుని నుండి నీవు సహాయము పొందుకోవాలి అంటే ఎవరి తట్టు చూడాలంటే దేవుని తట్టు చూడాలి. దేవుని తట్టు నువ్వు చూస్తున్నట్లయితే, కొండల తట్టు నువ్వు చూస్తున్నట్లయితే, ఎత్తైనటువంటి కొండ శిఖరముల అనుభవం నీలో ఉన్నట్లయితే, లోతైనటువంటి కొండ అనేటువంటి ప్రార్థన అనుభవం, లోతైన అనుభవం నీలో ఉన్నట్లయితే, దేవుని మర్మములతో కూడినటువంటి అనుభవం ఇంకా నేర్చుకోవాలి అంటే వాక్యం చదువుతుండగా ఇంకా చదవాలని ఆశ కలగాలి. మీరందరూ వాక్యం చదువుతున్నారా? రోజు చదువుతున్నారని నమ్ముతున్నాను. ప్రియ సంగమా, మనకి దేవుడు ఈ యొక్క ఖాళీ దినాలు ఇచ్చాడు. మనం ఇంట్లో భర్తతో బిడ్డలతో
గడపటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాంతో పాటు దేవునితో కూడా ఎక్కువ సహవాసం చేయటానికి కూడా ఒక అనుభవాన్ని ఇచ్చాడు. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనా జీవితం కలిగి నువ్వు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నావా? నీవు ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతున్నావా? ఒంటరిగా ప్రార్థన గడుపుతున్నావా? అందరూ కూడా ఎవరింటికి వారు వెళ్ళిపోయేది. యేసు ఒలివల కొండకు వెళ్ళాను అని వాక్యం ఉంది. ఎందుకు ఒలివల కొండకు వెళ్ళాడు? ఆయన పెందల కాడ లేచి, ఆయన పెందల కాడ ఇంకను చీకటిగా ఉండగానే ఆయన పెందల కాడ లేచి ఆయన ఎందుకు కొండ మీద ప్రార్థన చేయటానికి వెళ్ళాడు? కిందెందుకు చేయలేదు? కిందెందుకు చేయలేదు? పేతురు ఎందుకు మిద్దె మీదకి ప్రార్థన చేశాడు? ఎందుకు కింద చేయలేదు? కోరేటన్ భూమి అనేటువంటి దైవజనురాలు చెప్తుంది, మనము ఒక రహస్య గది అనుభవం కలిగి ఉండాలంట. ఒక రహస్య గది అనుభవం మనకు ఉండాలంట. ఆ రహస్య గది అనుభవమే కొండల శిఖరముల అనుభవం అంటాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? అంటే ఎక్కడ నుండి వచ్చునంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటున్నాడు. ఎందుకు యెహోవా వలనే నాకు సహాయం కలుగును అంటున్నాడు అంటే, ఆయన చూస్తుంది ఎవరి వైపు చూస్తున్నాడు అంటే కొండల వైపు చూస్తున్నాడు. కొండల వైపు చూస్తున్నాడు. అందుకని యేసన్న గారు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొదువతో నేను కుమిలెదనా అని పాట రాసి ఉన్నాడండి. మరి ఆ పాట ఆయన జీవిత అనుభవముగా రాశాడు. ఈరోజు నీ జీవిత అనుభవము నీకు ఒక ప్రార్థనని, ఈరోజు నీ జీవిత అనుభవము నీకు ఒక పాఠాన్ని నేర్పించాలి. ఈ యొక్క లాక్డౌన్ లో నువ్వు ఒక జీవిత అనుభవం దేవునితో నేర్చుకోవాలి. అది ప్రార్థనతో నేర్చుకుంటున్నావా? ప్రేమతో దేనితో నేర్చుకుంటున్నావు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకేం కలుగునంటే సహాయము కలుగును అంటాడు. అంటే ఆయన తట్టు చూస్తున్న వారికి ఏం కలుగుతుందంటే సహాయము కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు, అనేక మంది ఆయన బిడ్డలైనటువంటి శిష్యులు ఉన్నారు. మరి వారందరూ కూడా ఆయన తట్టు చూసి ఏం పొందుకున్నారంటే సహాయాన్ని పొందుకున్నారు. ఈ రోజు నువ్వు ఆయన తట్టు చూసి నువ్వేం పొందుకోవాలంటే ఆయన సహాయాన్ని పొందుకోవాలి. ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కొండల తట్టు ఏం చేయాలంటే చూడవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆయన తట్టు చూస్తున్న వారికి కలిగే ప్రయోజనాల్లో మొదటిది, ఆయన తట్టు చూస్తున్న వారికి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది ఒకటి. రెండవది, ఆయన తట్టు చూసే వారికి వెలుగు కలుగుతుంది అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా, ఆయన తట్టు చూసే వారికి సహాయము కలుగుతుంది. నాలుగవదిగా 141వ కీర్తన 8, 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. చూడండి, యెహోవా ప్రభువా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. ఎందుకు నా కన్నులు నీ తట్టు చూచుచున్నవని కీర్తనకారుడు చెప్తున్నాడు. చదవండి. నీ శరణజొచ్చి ఉన్నాను. నీ శరణజొచ్చి, ఎందుకంటే ఎందుకు ప్రభువా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటే నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నా ప్రాణము ధారపోయకము. ఎందుకు నేను నీ తట్టు చూస్తున్నానో తెలుసా ప్రభువా? నీ తట్టు నేను ఎందుకు చూస్తున్నాను అంటే నా ప్రాణమును నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఎందుకంటే నా ప్రాణమును ధారపోయొద్దయ్యా. కింద మాట, నా నిమిత్తము చూడండి, వారు ఒడ్డిన వల నుండి పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి చూడండి, ఆయన తట్టు చూసే వారిని ఆయన కాపాడుతాడు. ఒకటి, ఆయన తట్టు చూస్తే నీకు స్వస్థత కలుగుతుంది.
రెండవది, ఆయన తట్టు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. మూడవది, ఆయన తట్టు చూస్తే నీకు సహాయం కలుగుతుంది. నాలుగవది, ఆయన తట్టు చూస్తే నువ్వు కాపాడబడతావు. నీకు కాపుదల కలుగుతుంది. ఏంటి? నీవు కాపాడబడతావు. నువ్వు ఆయన తట్టు చూస్తే నువ్వేం చేయబడతావు? కాపాడబడతావు. ఇక్కడ దావీదు చాలా అనుభవజ్ఞుడండి. మనము అనేక పుస్తకాలు చదివింది ఒక ఎత్తు అయితే, దావీదు యొక్క జీవిత అనుభవం ఒక ఎత్తు. మరి రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి? దావీదుకు చాలా మంది శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు దావీదుకున్నారు. శత్రు రాజులు ఉన్నారు. ఏంటి? అనేక మంది తన యొక్క సొంత రక్త సంబంధుల రాజులు శత్రుత్వం కలిగి ఉంటే, రక్త సంబంధ ఏంటి ఫిలిష్తీయులు అనేక ప్రాంత ప్రజలు కూడా దావీదు మీద శత్రుత్వం కలిగి ఉన్నారు. ఆ శత్రుత్వం కలిగినటువంటి సమయంలో యెహోవా, నా ప్రభువా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నీ కన్నులు చూస్తున్నాను, నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నా ప్రాణముని ఏం చేయదంటే ధారపోయిందంటే, ప్రభా నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకు నేను నిలబడాలనుకుంటున్నాను, నీ కొరకు నేను శత్రువుని ఎదిరించాలనుకుంటున్నాను, నీ కొరకు నేను నేను కాపాడాలనుకుంటున్నాను, నీ కొరకు నేను అనేకమైనటువంటి మేలులు పొందుకోవాలనుకుంటున్నాను, పూరితమైనటువంటి మనస్సు కలిగి జీవించాలనుకుంటున్నాను. కాబట్టి ప్రభువా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను కాబట్టి నా ప్రాణమును ధారపోయకము అని చెప్తూ కింద పాపము చేయవారి నుండి నన్ను తప్పించి చూడండి, పాపము చేయి వారి ఉచ్చుల నుంచి నన్ను తప్పించి కాపాడమని అంటే, నిన్ను కాపాడుతాడు, కాపాడబడతావు. ఏంటండి? నీవు కాపాడబడ. మరి రోజు నీకు కావాలి అంటే, శత్రు భయముతో నువ్వు అల్లాడుచున్నట్లయితే ఏంటి, నీ కుటుంబంలో అనేకమైనటువంటి భయాలు నిన్ను, రోగ రుగ్మతలు నిన్ను భయపెట్టు. సంగమా, ఈ రాత్రి ఏంటి, దావీదు ఆయన శరణజొచ్చినట్టు, చూసినట్టు దేవుని వైపు ఈరోజు నువ్వు దేవుని వైపు కన్నులెత్తితే, ఈరోజు దేవుని వైపు దావీదు అడిగిన ప్రాణమును ధారపోయకము అంటున్నాడు. శత్రు చేతిలో నుంచి నన్ను కాపాడయ్యా, పాపము చేస్తున్న వారి యొక్క కుతంత్రముల నుంచి నన్ను కాపాడయ్యా అంటాడు. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న నీ భర్తను, నిన్ను, నీ బిడ్డలను నీ కాపుదల చేయమని నువ్వు దేవుని వైపు చూడాలా, మనుషుల వైపు కాదండి, లోకములో ఉన్న వార్తల వైపు కాదండి, లోకములో ఉన్న సంఘటన వైపు కాదండి, లోకములో ఉన్న మనుషుల వైపు కాదండి. 1 యోహాను పత్రిక 3:16 అంటాడు, లోకము దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము జీవించును. ఎందుకు నిరంతరము జీవిస్తాడంటే, లోకము దాని ఆశ గతించిపోతుందంట, లోకము దాని ఆశ గతించిపోతుందంట. ఈ రాత్రి మరి ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు ఆయన వైపు చూస్తూ ఆయన శరణ చొచ్చినట్లయితే నువ్వు లోకం వైపు చూడద్దు, లోకములు ఉన్న వాటి వైపు చూడద్దు, లోకములు ఉన్న వారి వైపు చూడద్దు.
లోకం వైపు చూడొద్దు, లోకములో ఉన్న వాటి వైపు చూడొద్దు, లోకములో ఉన్న వారి వైపు చూడొద్దు. నువ్వు సృష్టికర్త అయినటువంటి జీవం కలిగినటువంటి నజరేయుడైన యేసు వైపు నువ్వు చూస్తే గనక నీకేం కలుగుతుంది అంటే, నీకేం కలుగుతుంది? నువ్వు కాపాడబడతావు, నువ్వు కాపాడబడతావు. దావీదు కాపాడబడ్డాడండి. దావీదు తన యొక్క భార్య బిడ్డలను కాపాడుకున్నాడు. దావీదు తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. దావీదు తన ప్రజలను కాపాడుకున్నాడు. దావీదు తన దేశాన్ని కాపాడుకున్నాడు. ఈ రోజు నువ్వు ఆయన తట్టు చూస్తూ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునేటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నావా, లేకపోతే తప్పిపోయేవాడుగా నువ్వు ఉన్నావా? దావీదు వలె జ్ఞానం కలిగి నన్ను కాపాడయ్యా అని చెప్పి దేవుణ్ణి మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాము. ఐదవదిగా మనం చూస్తే, ఆయన వైపు చూస్తున్న వారికి కలిగే ప్రయోజనాలు. ఆయన వైపు చూస్తున్నటువంటి వారికి నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన వైపు చూస్తున్న నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన వైపు చూస్తున్న నీకు వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూస్తున్న నీకు సహాయం కలుగుతుంది. ఆయన వైపు చూస్తున్న నీవు కాపాడబడతావు. ఐదవదిగా మనం చూచుకున్నట్లయితే, ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది అనేది మనం ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. భూదిగంతముల నివాసములారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. చూడండి, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. ప్రమాణము చేసి. ఇక్కడ అన్నాడు, భూదిగంత నివాసులారా. ఎవరి వైపు చూడండి? నా వైపు చూడండి. అంటే భూదిగంత నివాసులారా, నా వైపు చూచి ఏం పొందండి? రక్షణ పొందండి. అంటే ఐదవదిగా, ఆయన వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. ఆయన వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 3:8 అంటాడు, రక్షణ యెహోవాదే, ఆయన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చునుగాక అంటాడు. రక్షణ ఎవరిదండి? యెహోవాది. ఏంటి, ఈ లోకములో ఫలానా డినామినేషన్ ద్వారానే రక్షణ కలుగుతుంది అని దేవుడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇచ్చలేదంటే రాయలేదు. అందుకని ఇర్మియా గ్రంథములో అంటాడు, రక్షణాధారములైనటువంటి బావులలో నుంచి మీరు నీళ్లు ఏం చేయాలంటే చేదుకోండి అంటాడు. అంటే రక్షణాధారములైన బావులలో నుంచి నీళ్లు చేదుకోండి అంటే రక్షణకు ఆధారం ఎవరంటే ఆయనే. స్తోత్రం. రక్షణకు ఆధారం ఎవరంటే ఆయనే. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయములు అంటాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడే రక్షించబడతాడు అంటాడు. అంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడే రక్షణ పొందుతాడు అంటాడు. అపోస్తుల కార్యం 4:12 అంటాడు, మనకి ఏ నామములో మనకి రక్షణ కలుగదు గాని ఈ ఆకాశము కింద ఇయ్యబడిన ఈ నామము వలననే మనం ఏం చేయబోలేనంటే రక్షణ పొందవలెను గాని మరి ఏ నామమున మనం ఏం పొందలేమంటే రక్షణ పొందలేము. స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్షణ ఎవరిది? యెహోవాది. జైలు అధికారితో చెప్పాడు, నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నువ్వేం పొందుతారంటే రక్షింపబడుదువు, నీవు రక్షణ పొందుదువు, నీ కుటుంబం రక్షించబడుతుంది అన్నాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 12-14 వచనాలు మనం చదివితే లూదియాతో చెప్తాడు, ప్రభువైన యేసునందు నీ విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్తాడు.
హల్లెలూయా. ఐతోపీయుడైన నపుంసకుడు ఫిలిప్పుతో అడుగుతున్నాడు, నీళ్లున్న చోట ఆగి, ఇదిగో నీళ్లు, రక్షణ పొందుటకు నీళ్లు నాకు ఆటంకము పరచగలవా అన్నాడు. అంటే నువ్వు రక్షణ పొందటానికి దేవుడు ఏంటి నా వైపు చూచి, ఎక్కడ కూడా నీకు సెక్యూరిటీ లేదండి. ఈరోజు అన్నిటికీ గ్యారంటీ అంటున్నారు. అంటే ఫ్యాన్కి అండి, ఫ్రిడ్జ్కి, ఏసీకి, మనం కొనుక్కునే వస్తువులన్నిటికీ 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గ్యారంటీ అని ఇస్తున్నారు. మరి రోజు మానవుని లైఫ్కి గ్యారంటీ ఉందా? మానవుని లైఫ్కి గ్యారంటీ లేదండి. ఈరోజు నువ్వు గ్యారంటీగా చెప్పగలవా నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అని? ఎవరూ చెప్పలేరు. ఈ రోజుల్లో, ఇప్పటి రోజుల్లో, ఈ లాక్డౌన్ రోజుల్లో, అలాగనే ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి మహమ్మారి ఉన్నటువంటి రోజుల్లో అస్సలు చెప్పలేవు. ఎందుకంటే చాలా మందికి భయం కలుగుతుంది. కరోనా వైరస్, అమ్మ అక్కడ వచ్చిందంట, ఇక్కడ వచ్చిందంట, అయ్యో మన ప్రాంతానికి వచ్చేస్తుందేమో, అయ్యో మన ప్రాంతానికి కూడా వచ్చేసిందని. ఎక్కడ వచ్చేసినా నువ్వు భయపడక్కర్లా. ఎందుకంటే రక్షణ కవచము నీ చుట్టూ ఉన్నది. రక్షణ కవచము నీ చుట్టూ ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నిన్నేం చేయలేడంటే ఏమీ చేయలేడు. ఎందుకంటే రక్షణను దేవుడు నీకేమిచ్చాడంటే కవచములాగా ఉంచాడు. దుష్టుడు వేస్తున్న అగ్ని బాణములు నీలోనికి రాకుండా నీ చుట్టూ ఆయన అగ్ని కంచెనటువంటి రక్షణను కంచెగా వేసి ఉన్నాడు. అందుకని బూదిగంత నివాసులారా అంటే బూదిగంత నివాసులారంటే భూలోకములో ఉన్నటువంటి సమస్తమైన నివాసులారా, నా వైపు చూచి ఏం పొందండి అంటే రక్షణ పొందండి. నేను దేవుడను, మరి ఏ దేవుడు లేడు. ఎవరంటండి? నేను దేవుడను. లోకంలో ఎవరన్నా చెప్పారా నేనే దేవుడిని? ఎవరో చెప్పాల. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైట్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అనేక మంది చరిత్రకారుల్లో ఉన్నటువంటి చాలా మంది ఆయన రక్షణ సువార్తను రుచి చూసినటువంటి వాళ్ళు వారి జీవిత అనుభవంలో యేసు క్రీస్తు ద్వారానే రక్షణ అని చెప్పారు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ కూడా లాస్ట్ సమయంలో ఆయన చనిపోతున్నప్పుడు, సమాధి చేయబడినప్పుడు, నా చేతులు 2 బయట పెట్టి నన్ను ఏం చేయండి అంటే భూస్థాపన చేయండి అన్నారంట. ఎందుకయ్యా అని ఆయన బ్రతుకు దినములు, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆయన ఎలా భూస్థాపన చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుగానే చెప్పి నన్ను ఇలా భూస్థాపన చేయండి అని చెప్పి చనిపోయాడంట. చాలా మంది అడిగారంటే ఎందుకయ్యా 2 చేతులు బయట పెట్టి భూస్థాపన చేయాలంటే నేను లోకానంతటిని జయించాను కానీ క్రీస్తునే ఏం చేయలేకపోయానంటే జయించలేకపోయాను. క్రీస్తు రాజ్యాన్ని ఏం చేయలేకపోయానంటే జయించలేకపోయాను. క్రీస్తు ఒక్కడే ఈ లోకానికి కారణ జన్ముడు. క్రీస్తు ఒక్కడే ఈ లోకానికి రక్షణకు ఆధారం ఎవరంటే ఆయనే. కాబట్టి బూదిగంత నివాసులారా నా వైపు చూచి ఏం పొందండి అంటే రక్షణ పొందండి. ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలంట. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే అంటే అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను హెచ్చించి ప్రతి మోకాలు ఆయన నామములు వంగునట్లును, ప్రతి నాలుక ప్రభువైన యేసు నామమును ఉచ్చరించినట్లు అన్ని నామముల కంటే పై నామము గలవానిగా తన కుమారుని లోకములు ఏం చేశాడంటే హెచ్చించెను. యేసు అనే మాటకు అర్థమే రక్షకుడు. ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును గనక యేసు అనే నామకరణం ఆయనకి చేయబడింది. తన ప్రజల పాపము నుండి ఆయన ఒక్కడే రక్షకుడుగా, ఆయన ఒక్కడే రక్షించాడండి. ప్రజల పాపమును ఎవరు కూడా రక్షించటానికి
ఎవరు కూడా రక్షించటానికి ముందుకు రాలేదు. మరి ఈరోజు బూదిగంత నివాసులారా, ఆయన వైపు చూచి ఏం పొందనంటే రక్షణ పొందండి. ఈరోజు దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? నువ్వు దేవుని వైపు చూడు, నీ భర్త రక్షించబడతాడు. నువ్వు దేవుని వైపు చూడు, ఈరోజు నీ బిడ్డలు రక్షించబడతారు. నువ్వు నీ ఆలోచనతో కాదు, నీ తలంపులతో కాదు, నీ మాటలతో కాదు, దేవుని వైపు చూసి ప్రభువా నా బిడ్డ రక్షణ పొందాలి సంవత్సరం, నా భర్త రక్షింపబడాలి సంవత్సరం, నా భార్య రక్షించబడాలి సంవత్సరం. మొన్న ఒక తల్లి గారు వచ్చి బాధపడుతుంది, అయ్యా లాక్డౌన్ అయిపోయింది, నా పిల్లలు రక్షణ పొందటానికి ఆశతో ఉన్నారయ్యా, నా 3 బిడ్డలను దేవునిలో పెంచానయ్యా, నా 3 బిడ్డలు రక్షణ పొందాలయ్యా, మరి దేవుని రాకడ సమీపంగా ఉందంటున్నారయ్యా, మరి దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మరి నా బిడ్డలు 3 రక్షించబడాలయ్యా అని, నా భర్త రక్షించబడాలయ్యా అని ఆశపడుతుంది. మరి ఆ తల్లి గారు ఒక్కతే రక్షించబడింది, ఆమె భర్త రక్షించబడాలా, ఆమెకి ఇవ్వబడిన 3 బిడ్డలు రక్షించబడాలి. మరి ఆమె ఇంటిలో 4 రక్షణ లేదు కాబట్టి ఆ 4 రక్షించబడాలని ఆమె ఆశతో ప్రార్థన చేస్తుందంట. ఈరోజు నువ్వు ఆశతో ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డ ఏం చేయాలని? రక్షించబడాలని. ఈరోజు దేవుని హెచ్చరికలు ఇస్తున్నావా నీ బిడ్డకి? ఈరోజు రక్షణను గురించి నీ భర్తతో మాట్లాడుతున్నావా? ఈరోజు రక్షణ గురించి నీ బిడ్డలతో మాట్లాడుతున్నావా? ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన నామములోనే ఏం చేయాలంటే వంగాలి. ప్రతి నాలుక యేసు నామమును ఏం చేయాలంటే స్తుతించాలి. ఈరోజు ప్రియ బిడ్డ ఆయన వైపు చూస్తున్న వారికి కలిగే 5వ ప్రయోజనం ఏంటంటే ఆయన వైపు చూస్తున్న వారికి రక్షణ కలుగుతుంది. 6వదిగా 145వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 145వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. అంటే ఆయన వైపు చూస్తున్న వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఏంటంటే, 6వ ఆశీర్వాదం ఏంటంటే ఆయన వైపు చూస్తున్న నీకు ఆహారం ఇస్తాడు. ఒకరోజు ఒక సహోదరుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా పలానా వ్యక్తి ప్రార్థన చేస్తాడు, పలానా సహోదరుడు పలానా యవనస్తుడు ప్రార్థన చేస్తాడని చెప్పినప్పుడు ఆ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ప్రతి ఒక్క వ్యక్తికి లెగవటమే పడుకునే వరకు కూడా డబ్బుతోనే కదయ్యా పని. మరి ఆ డబ్బు ఉంటేనే కదయ్యా ఆహారం అని, వస్త్రాలని, ధనధాన్యాలని ఆ వ్యక్తి కొనుక్కొని వాటిని సుఖిస్తూ అనుభవించగలడు. అందుకని సొలొమోను ఒక రోజు 2 మనవులు దేవుని దగ్గర చేశాడంట. ఏమని 2 మనవులు? 30వ అధ్యాయంలో మనకి సామెతలు 30వ అధ్యాయంలో 2 మనవులు దేవాన్ని నీతో చేసుకొని చున్నానన్నాడు. కారణం ఏంటంటే తగినంత ఆహారం నాకు దయచేయము. ఎందుకు తగినంత ఆహారం దయచేయమన్నాడంటే, ఎక్కువైతే నిన్ను ద్వేషిస్తాను, నిన్ను మర్చిపోతాను, తక్కువైతే నిన్నేం చేస్తానంటే నువ్వు ఉన్నావా అని ద్వేషిస్తాను. మన ఒక తల్లిగారు వచ్చి చెప్తుంది, అమ్మా దేవుడు నాకేం చేశాడే అని అంటుందంట. ఒక తల్లిగారు చెప్తుంది, అమ్మా దేవుడు నాకేం చేశాడే అంటుందంట. ఆమందంట, అమ్మాయి నువ్వు మాట్లాడద్దు, అమ్మాయి నువ్వు ఎందుకు మాట్లాడద్దంటే దేవుడు నీకు అనేకమైన మేలు చేశాడు అమ్మాయి. అంటే ఏం అనుకున్నది ఏం చేయలేదంటే జరగలేదని దేవుడు నాకేం చేశాడు అంటుంది. ఈరోజు ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమున నువ్వు వాటికి ఏమిస్తున్నావంటే ఆహారం ఇస్తున్నావు. అందుకని యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 6వ అధ్యాయములు అంటాడు, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. మీరు వారికంటే ఎవరంటే శ్రేష్ఠులు.
లూకాసు వార్తలు అంటాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఎందుకు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నారంటే అండి, అరుచుచున్న కాకి పిల్లకు దేవుడు ఏమిస్తున్నాడంటే ఆహారం ఇస్తున్నాడు. అందుకని యోబు గ్రంథములు అంటాడు అండి, తిండి లేక తిరుగులాడచ్చు అరుచుచున్న కాకి పిల్లకు ఆహారం సిద్ధపరచువాడెవరు అంటే ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడంటే తృప్తి పరుస్తున్నాడు. ప్రతి జీవికి ఆయన ఏమిస్తున్నాడంటే ఆహారం ఇస్తున్నాడు. అందుకనే తెల్లవారుచుండగానే పక్షులు కిలకిలమని దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతి ద్వారా దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నాడంట. ఈరోజు దేవుని నీవు స్తుతిస్తున్నట్లయితే, ఈరోజు దేవుని నీవు ఏంటి అడుగుతున్నట్లయితే, ఈరోజు దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే ఏంటి సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తాయి అంట. ఎందుకు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయి అండి? సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్న దానికి కారణం ఏంటంటే సర్వజీవులు ఆయన వైపు చూడటం వలన ప్రతి వారికి ఆయన ఏమిస్తున్నాడంటే ఆహారం ఇస్తున్నాడు. ఈరోజు నీకేం కావాలో ఆయన చూస్తున్నాడు. ఈరోజు నువ్వేం అడిగావో అది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు నీ కుటుంబంతో ఏం మాట్లాడావో అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ నెల మన వాగ్దానం ఏంటండి? ఈ 4వ నెల మా వాగ్దానం ఏంటి? ఈ నెల మన వాగ్దానం ఇంకా 2 రోజుల్లో ముగించిపోతుంది. ఈ నెల రేపు 29, ఎల్లుండే 30 అండి. వచ్చే ఆదివారం మనకి 5వ నెలలోనికి వెళ్ళిపోతున్నాం, 3వ తారీఖులోకి వెళ్తున్నాం. మరి మనకి దేవుడి నెల ఇచ్చినటువంటి వాగ్దాన సందేశం ఏంటంటే, మీరు నా చెవులో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదాను. ఈ నెలంతా మీరు ఆయన చెవులో ఏమని చెప్పారండి? ఆయన సన్నిధిలో ఈ లాక్డౌన్లో కూర్చొని మీరు ఏమడిగారు? నిరాశతో అడిగితే నిరాశ అనేదే మీరు పొందుకుంటారు. ఆశతో అడిగితే ఆశ ద్వారానే మీరు పొందుకుంటారు. ఆశకుని ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంటాడు. ఆశకుని ప్రాణమును ఆయన ఎందుకు తృప్తిపరిచి ఉన్నాడంటే సర్వజీవుల కన్నులు అంటే దేవుని చేత సృష్టించబడిన సృష్టి మానవాళి యావత్తు కూడా తేరి ఆయన వైపు చూస్తున్నదంట. తేరి ఆయన వైపు చూస్తున్నాయంట. ఎందుకు ఆయన వైపు చూడాలంటే, ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన వైపు చూడు. నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీకు నీ బిడ్డలకి కావలసిన ఆహారాన్ని ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ఏడవదిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 41 నుంచి 43 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. మనకైతే ఇది న్యాయమే. చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. చూడండి, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చూడండి, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, అది మనకు కావాలి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆయన వైపు చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అంటే ఆయన వైపు చూస్తున్న వారికి పరలోక రాజ్యములో స్థానము కలుగుతుంది, స్థానము దొరుకుతుంది. నీకు పరలోక రాజ్యంలో స్థానము దొరుకుతుంది అండి. ఆయన వైపు చూస్తున్న వారికి, ఆయన వైపు చూసే వారికి దేవుడిచ్చే 7 ఆశీర్వాదాలు లేక ప్రయోజనాలు, ఆయన వైపు చూస్తున్న వారికి కలిగే 7 ఆశీర్వాదాలు లేక 7 ప్రయోజనాలు. ఒకటి, ఆయన వైపు చూస్తున్న వారికి స్వస్థత కలుగుతుంది. రెండవది, ఆయన వైపు చూస్తున్న వారికి వెలుగు కలుగుతుంది. మూడవది, ఆయన వైపు చూస్తున్న నీకు సహాయము కలుగుతుంది. నాలుగవది, ఆయన వైపు చూస్తున్న నీకు కాపుదల కలుగుతుంది, నీకు ఆయన కాపుదల కలుగుతుంది, కాపాడబడతావు. ఐదవది, ఆయన వైపు చూస్తున్న నీకు రక్షణ కలుగుతుంది. ఆరవది, ఆయన వైపు చూస్తున్న నీకు ఆహారం దొరుకుతుంది. ఏడవది, ఆయన వైపు చూస్తున్న నీకు పరలోక రాజ్యములో స్థానము దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భూమి మీద ఏదో ఒక నివాస స్థానం కావాలని మనిషి ఆరాటపడుతున్నాడు అండి. నాకు సొంత ఇల్లు ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది.
అండి, లేకపోతే నాకు కొంచెం జాగా ఉంటే చాలు అనుకుంటారు ఈ భూలోకములో ఏది వద్దయ్యా, నేను నా పిల్లలు జీవించడానికి కొద్దిపాటి జాగా ఉంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అందరికి ఇల్లు ఇస్తున్నాను అన్నప్పుడు ఒక తల్లిగారు అంటుంది, అయ్యా నాకు ఇల్లు రావాలని ప్రార్థన చెయ్యయ్యా, ఆ ఇల్లుంటే చాలయ్యా, అందులో మేము అలా గూడు తలదాచుకుని బ్రతుకుతామయ్యా అంటారు. ఎందుకనంటే మనిషి అండి ప్రతి విషయంలో ఏదో ఒక స్థానం కావాలని కోరుకుంటాడు. పేరు ప్రఖ్యాతి విషయములలో స్థానం కావాలనుకుంటాడు, ఆస్తి అంతస్తులలో స్థానం కావాలనుకుంటాడు, ఈ లోక చదువులలో స్థానం కావాలని కోరుకుంటాడు, ఈ బిడ్డల విషయంలో అక్క చెల్లెలు అన్నదమ్ముల విషయంలో నేనే పై స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క విషయంలో మనుష్యుడు ఒక పై స్థానాన్ని కోరుకుంటాడు. ఎన్ని స్థానాలు మనిషి ఈ లోకములో కోరుకున్నప్పటికీ ఎంత ధనవంతుని స్థానం బిల్ గేట్స్ వలె, టాటా బిర్లా వలె, ఎంత కాల్గేట్ వలె, ఎంత మనము హై పొజిషన్ మనం కోరుకున్నప్పటికీ ధనవంతుల విషయంలో కుబేరులుగా ఈ లోకములో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కుబేరులు కూడా కరోనా రాకుండా ఉంటుందా అండి? కుబేరులకు కూడా కరోనా రాకుండా ఉంటుందా? కుబేరులను కూడా ఆహ్వానం పలుకుతుంది కరోనా. అందుకని ఆ కుబేరులు కూడా దడ కలుగుతుంది. కానీ ఇద్దరు దొంగల మధ్య ప్రభు ఏం చేయబడ్డాడంటే శివ వేయబడి ఉన్నాడు. ఎడమవైపు ఉన్నటువంటి దొంగ చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో అని చెప్పి నిందించాడంట. మరి కుడి పక్కన ఉన్నటువంటి ఆ దొంగ ఎడం పక్కన ఉన్నటువంటి ఆ మాట్లాడుతున్నటువంటి వాని మాటలు చూసి, రే మనం అలా మాట్లాడకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, మనం అనేకమైన తప్పిదములు చేసి ఈ శిక్ష ఏం చేస్తున్నామంటే అనుభవిస్తున్నాం. ఆయన ఏ తప్పిదము చేయలేదురా, ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ దోషారోపణ చేయలేదు. ఈ లోకం ఆయనను పాపమెరుగని ఆయనను పాపముగా చేసింది అని చెప్తూ ఆయన వైపు చూశాడంట. ఆయన వైపు చూస్తూ, యేసు నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోయ్యా అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ వైపు యేసు ప్రభుల వారు చూస్తూ, నేడు నీవు నాతో కూడా ఎక్కడుందంటే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడంట. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని ఎందుకు చెప్పాడండి అంటే అక్కడ ఆ దొంగకి పరలోక రాజ్యములో ఏం కలిగిందంటే స్థానము కలిగింది. ఈరోజు దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ మిత్రమా, ఒకరోజు యేసు ప్రభుల వారి దగ్గరికి శిష్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ నామను మేము ఏం చేస్తున్నామంటే దెయ్యములు వెలగొడుతున్నామయ్యా అన్నారు. నీ నామను మేము దెయ్యములు వెలగొడుతున్నామయ్యా అనగానే యేసు ప్రభు వారు వెంటనే ఏమనంటే, నా నామమున దెయ్యములు వెలగొడుతున్నారని మీరు సంతోషింపక మీ పేరులు పరలోక రాజ్యమందు రాయబడి ఉన్నవని మీరేం చేయండి అంటే సంతోషించండి. హల్లెలూయా. మరి ఈరోజు నీ పేరును దేవుడు ఏం చేశాడంటే జీవ గ్రంథములో రాసి ఉన్నాడు. మరి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఆ స్థానం వద్దా, వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడవద్దా? మీరు కన్నీరు కార్చండి, దేవుని దగ్గర రోదన చేయండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభా నా బిడ్డలు కూడా నేను పరలోక రాజ్యములో జీవ గ్రంథములో నా పేరు రాయబడినట్టే, నాకు స్థానము పొందినట్టే, ఆ దొంగ పరలోక రాజ్యములో స్థానము పొందినట్టే, పరదేశంలో ఉన్నట్టే నా పిల్లలు కూడా నీ రాకడ సమయంలో నీ రాజ్యములో పాలు పంపులు స్థానము కలిగి ఉండాలయ్యా అని అడగండి.
దొంగకి పరలోక రాజ్యములో స్థానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న వారికి కూడా పరలోక రాజ్యములో మనకేమివ్వగలడంటే స్థానం ఇవ్వగలడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరొకసారి మన ప్రసంగ అంశం ఏంటంటే ఆయన వైపు చూస్తున్న వారికి కలిగే 7 ప్రయోజనాలు లేక 7 ఆశీర్వాదాలు. ఒకటి, ఆయన వైపు చూస్తున్న వారికి స్వస్థత కలుగుతుంది. రెండవది, ఆయన వైపు చూస్తున్న వారికి వెలుగు కలుగుతుంది. మూడవది, ఆయన వైపు చూస్తున్న వారికి సహాయము కలుగుతుంది. నాలుగవది, ఆయన వైపు చూస్తున్న వారు కాపాడబడతారు. ఐదవది, ఆయన వైపు చూస్తున్న వారు రక్షణ పొందుతారు, రక్షింపబడతారు. ఆరవది, ఆయన వైపు చూస్తున్న వారికి ఆహారం దొరుకుతుంది. ఏడవది, ఆయన వైపు చూస్తున్న వారికి పరలోక రాజ్యములో స్థానము దొరుకుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరలా శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు కొద్దిసేపు వాక్యాన్ని మనం సంఘముగా 2 సంఘాలుగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మీరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయామేడివైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ సమయంలో ప్రభువా నాయన, మేము 2 సంఘాలు కలిసి ప్రభువా, మా కుటుంబము కలిసి ప్రభువా నీ వైపు చూస్తున్నాం ప్రభువా. నీ వైపు చూస్తున్నటువంటి మాకు ప్రభువా తండ్రి నాయన, ఏమేమి స్వస్థత కలుగుతుంది అన్నారు, సహాయం కలుగుతుంది అన్నారు, వెలుగు కలుగుతుంది అన్నారు, కాపాడబడతారు అన్నారు, రక్షింపబడతారు అన్నారు, రక్షణ కలుగుతుంది అన్నారు, ఆహారం దొరుకుతుంది అన్నారు, రాజ్యములో స్థానము దొరుకుతుంది అన్నారు ప్రభువా. ఈ లోకములో ప్రభువా ఎన్ని ఉన్నా తండ్రి, అవన్నీ కూడా వ్యర్థమైనవి తండ్రి. యోబన్నాడు ప్రభువా, నేను ఈ లోకములోనికి ఏది తీసుకొని రాలేదు, నేను ఈ లోకములో నుండి ఏది తీసుకొని పోలేను, నేను దిగంబరిగా వచ్చి తిని గనక దిగంబరిగానే వెళ్ళుతును అని చెప్పి గొప్ప సాక్ష్యం చెప్పాడు ప్రభువా. ఈరోజు ఈ రాత్రి నీ వైపు చూస్తున్నామయ్యా. మొదటి సంఘములోనే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి నీ వైపు చూస్తున్నామయ్యా. 2వ సంఘములోనే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి నీ వైపు చూస్తున్నామయ్యా. ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ వైపు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలను వారి జీవితాల్లో ప్రభువా, నెమ్మది లేని వారికి నెమ్మది, సహాయం లేని వారికి సహాయము, రక్షణ లేని వారికి రక్షణ, ఆహారం లేని వారికి ఆహారం ప్రభువా తండ్రి నాయన, సమృద్ధిగా నీ బిడ్డలకు మీరే అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందపరుచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభేశు రక్తమే చేయి, సిలువు రక్తమే చేయి, అపవాది క్రియంత నాశనం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 2 చేతులు ఎత్తి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందన వచనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.